జనసేన పార్టీ రాష్ట్ర యువజన రాజకీయాలలో తనదైన పాత్ర పోషిస్తూ వడివడిగా అడుగులు వేస్తున్న జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ గారితో ఈరోజు బీబీసీ వాయిస్ తన పుట్టినరోజు సందర్భంగా తన అభిప్రాయాన్ని ప్రజలకు నుండి తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఈ దశలో శివదత్ గారు గత సుమారు ఒక 12 సంవత్సరాల నుండి కూడా వివిధ సామాజిక కార్యక్రమాలు, రాజకీయ కార్యక్రమాలతో ముందుకు సాగుతున్న క్రమంలో జనసేన పార్టీలో చేరాలనే ఆలోచన ఏ విధంగా వచ్చింది? అంటే లేకపోతే పార్టీ విధి విధానాలు నచ్చి ఏ విధంగా చేయాలనుకుంటున్నాను? నేను అంటే ముందుగా ఛానల్ వారికి ప్రత్యేక నమస్కారాలు. అయితే ముఖ్యంగా నేను సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశాను. నేను చదువుకునే రోజుల నుంచి కూడా ఏదైనా రాజకీయంగా అంటే సేవా కార్యక్రమాలు ఇవన్నీ కూడా మా తల్లిగారు చేయడం చూడడం, ఆ తర్వాత అక్కడి నుంచి నేను దాన్ని ఉనికిపుచ్చుకొని మరింతగా అంటే నేను పెరిగిన ప్రాంతం నుంచి ఒక అడుగు ముందుకెళ్ళాలి అనే ఆలోచన విధానం తెలుపుతూ చదువులు పూర్తి చేసిన తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగంలోకి వెళ్ళి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ కూడా చాలా కార్యక్రమాలు చేశాము. అందులో భాగంగా ఈ వాయిస్ ఫర్ ద రైట్ అనే బ్యానర్ పెట్టి మెడికల్ క్యాంపులని కానీ ఇవన్నీ అన్నీ చేస్తూ పవన్ కళ్యాణ్ గారు అప్పటికే పార్టీ అనౌన్స్ చేసి కార్యక్రమాలు చేస్తున్నారు. నేను అంటే ఒక రకంగా డైహార్ట్ ఫ్యాన్ బాయ్ నుంచి ఈరోజు పొలిటికల్గా పవన్ కళ్యాణ్ గారికి అత్యంత నమ్మకస్తులుగా ఎదగడానికి కారణం కూడా మా భావజాలం అంటే యువత భావజాలాన్ని ఉనికి పుచ్చుకొని ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ గారిని మేము ప్రేమించడంతో పాటు ఆ భావజాలానికి కనెక్ట్ అవ్వడం వల్ల నేను జనసేన పార్టీలోకి ఎంటర్ అయ్యాను. జనసేన పార్టీలో ఎంటర్ అయిన తర్వాత ఎలాగైతే పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి సపోర్ట్ లేకుండా పార్టీ పెట్టి ఈరోజు ఈ స్థాయికి రాష్ట్రంలో వచ్చారో, అలాగే నేను జనసేన పార్టీలోకి వచ్చినప్పుడు ఏ సపోర్టు లేకుండా ఉన్న నన్ను నా పనితీరుని, నా యొక్క కమిట్మెంట్ని గుర్తించి పార్టీ నాయకత్వం నన్ను ఈరోజు ఈ స్థాయి వరకు తీసుకొచ్చింది. దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా మీ యువతకి ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, వైసీపీ ఉన్నప్పటికీ కూడా జనసేన పార్టీనే ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటారు? అంటే రాజకీయాలకి కొత్త తరం అనేది ఎప్పుడు కూడా అవసరం అండి. ఇప్పుడు ఏ రంగంలోనైనా కొత్త తరం అవసరం. టీడీపీ పార్టీ ఎప్పటి నుంచో ఉండొచ్చు, లేకపోతే వైసీపీ పార్టీ వారి తండ్రి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ అనుభవంతో ఆయన రావచ్చు, ఏదైనా కావచ్చు. కాకపోతే మనం అంటే కొత్త తరానికి ప్రోత్సాహం కల్పించే నాయకత్వం వచ్చినప్పుడు కొత్త తరాన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత యువతకు కూడా ఉంది. యువత ఎప్పుడైతే ముందుకు వస్తారో, ఎలాగైతే పెద్దలు మనల్ని ప్రోత్సహిస్తారో, అదేవిధంగా ఎవరైనా కొత్తగా ప్రయత్నించినప్పుడు యువత కూడా వాళ్ళకి అండగా నిలబడాల్సిన బాధ్యత ఉంది. అందులో భాగంగా ఈరోజు ఈ మధ్యకాలంలో మీరు చూస్తే కూడా ప్రత్యేకంగా యువతకి అవకాశం కల్పించే విధంగా పవన్ కళ్యాణ్ గారు అంటే గతంలో కూడా ఆయన కామన్ మ్యాన్ ఫోర్స్ అని పెట్టి ఒక పని అంటే ఏదో ఒకటి మనం చేయాలి సొసైటీకి అనే విధానాన్ని ముందు రాష్ట్రానికి పరిచయం చేశారు. తర్వాత ఆయన ప్రజారాజ్యం పార్టీలు కూడా యువరాజ్యం అధినేతగా పనిచేశారు. తర్వాత ఆ అనుభవాలన్నిటిని ఉనికిపుచ్చుకొని ఆయన జనసేన పార్టీ పెట్టి ముందుకు వెళ్తున్నప్పుడు మాకు కూడా అంటే ఇందులో ఏదో మార్పు ఉంటుంది, ఒక నమ్మకం. అంటే ఇది మనం దేవుణ్ణి ఎందుకు నమ్ముతాం అని అంటే అది మనకు స్వతహాగా మనకు కలుగుతుంది. అలాగా పార్టీని కూడా మనం ఒక మంచి హోలీ ప్లేస్గా మనం భావించి ప్రజలకు సేవ చేసే విధంగా ముందుకు వెళ్ళాలి. ఆ అవకాశం పవన్ కళ్యాణ్ గారి ద్వారా మనకు కలుగుతుందని ఒక నమ్మకంతో నేను వెళ్ళడం జరిగింది. మిమ్మల్ని చాలా సూటిగా అడుగుతున్నాను. మీరు జనసేన కండువ వేసుకున్న దగ్గర నుండి పాకిరావుపేట నియోజకవర్గాన్ని అడ్డగా చేసుకుని జనసేన పార్టీ కార్యక్రమాలు ఉండే అక్కడ ఉన్న రాజకీయ సీనియర్ రాజకీయ నాయకులను కలుపుకొని వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అయితే అక్కడ ఉన్న జనసేన పార్టీకి చెందిన కొంతమంది సీనియర్ నాయకులు మిమ్మల్ని ఆ స్థాయిలో ఆహ్వానించకపోవడం, పార్టీలో కూడా ఆ స్థాయి గుర్తింపు ఇవ్వడానికి అంగీకరించట్లేదు అనేది ప్రజలు అక్కడ ప్రచారం అయితే సాగుతుంది. మీరు ఎంత కష్టపడినప్పటికీ వాళ్ళు మిమ్మల్ని ఓన్ చేసుకోవడానికి కారణం ఏంటంటారు? ఏదైనానండి, ఇప్పుడు మనం ఒక రంగంలోకి కొత్తగా వచ్చినప్పుడు ప్రజలు నమ్మడానికి టైం పడుతుంది.
పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్రంలో పోటీ చేసినప్పుడు మొట్టమొదటిసారి 2 స్థానాల్లో పోటీ చేసి 2 స్థానాల్లో కూడా ఓడిపోయారు. అయితే కాకపోతే మరి ఆ, అంత మాత్రాన ఆయన పోరాటం, ఆయన ప్రయత్నం కూడా ఆపలేదు. ఆయన ప్రజల ఆ, నమ్మకాన్ని గెలుచుకొని ఈరోజు రాష్ట్రంలో 100% స్ట్రైక్ రేట్తో జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్ళి, అలాగే నేను రాజకీయాల్లోకి ఎంటర్ అయిన తర్వాత మేబీ ఈరోజు వస్తాడు, రేపు పోవచ్చు, టికెట్ ఆశించి వచ్చాడు, లేకపోతే ఈ విధమైన ఆలోచనలు ఉండుండొచ్చు. కానీ నా భావజాలం ఏంటన్నది నేను ప్రూవ్ చేసుకుంటే తెలుస్తుంది. ఇప్పుడు ఈరోజు డౌన్ ద లైన్ దశాబ్ద కాలం దగ్గర నేను జనసేన పార్టీతో ప్రయాణం చేశాను. జనసేన పార్టీ అధినాయకత్వం నన్ను గుర్తించింది ఇదే పాయకరపేట నియోజకవర్గం నుంచి. 2019 ఎలక్షన్ తర్వాత నన్ను జనసేన పార్టీ స్టేట్ సెక్రటరీగా పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే ఆ తర్వాత కరోనాలో సేవా కార్యక్రమాలు ఎన్నో చేసాం. దాన్ని పవన్ కళ్యాణ్ గారు అభినందించడం జరిగింది ప్రత్యేకంగా. అంటే ఇప్పుడు అదే చెప్తున్నాను, జనసేన పార్టీని మేము చూస్ చేసుకోవడం కారణం ఏంటంటే ఒకరు చెప్తేనే మనకి పదవి వస్తుంది, ఒకరు ప్రోత్సహిస్తేనే పదవి వస్తుంది, లేకపోతే గతం నుంచి ఉన్న సీనియర్ నాయకత్వం అండదండలు ఉంటే ఏదైనా ఏం చేయకపోయినా పదవులు వస్తాయి. ఈ కోవలేదు, కష్టపడేవాడికి పదవి ఉంటుంది, జెండా పట్టుకొని ప్రజల్లో తిరిగేవాడికి పదవి ఉంటుంది, గుర్తింపు ఉంటుంది. ఆ ఉదాహరణకి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను గర్వంగా భావిస్తాను. ఎందుకంటే గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వంలో కూడా నామినేటెడ్ లిస్ట్ వచ్చినప్పుడు తొలి జాబితాలో ఫస్ట్ పేరు 3 పార్టీల సరసన జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు సూచించిన పేరు బోడపట్టి చౌదరి. అది పాకిరపేట నియోజకవర్గం అనకాపల్లి జిల్లా నుంచి నాకు ఆ గౌరవం దక్కడం నిజంగా నేను సంతోషపడతాను. స్థానిక నాయకత్వం కూడా క్రమేణా మా పైన నిలబడుతున్నాడు, ఉన్నాడు అనే నమ్మకాన్ని వాళ్ళు కూడా నమ్మారు. భవిష్యత్తులో మరింతగా నమ్ముతారని నమ్మకం నాకుంది. అంటే జనసేన పార్టీలోకి చాలా మంది యువత వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అంటే అధికారం ప్రతిపక్షం అనేది లేకుండా మీరు జనసేన పార్టీని పట్టుకొని ఉండటానికి అధినాయకత్వంలో మీకు ఉన్న నమ్మకం ఏంటి? అదేనండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు నేను పని చేయడానికి ముందుకు వచ్చాను, పని చేస్తున్నాను, నేనెవరో తెలీదు, నేనేంటో తెలీదు, పార్టీలోకి వచ్చాను. పోరాట యాత్ర ఇక్కడ ఇది పాకిరపేట తుని ప్రాంతంలో జరిగినప్పుడు 2019లో పవన్ కళ్యాణ్ గారు మొదటిసారి అదే వేదిక మీద ఆయనతో పరిచయమైన నాయకులు అందరూ స్టేజ్ మీద ఉన్నారు. వాళ్ళందరినీ వదిలేసి వెళుతూ వెనక్కి వచ్చి నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి నన్ను అభినందించి వెళ్ళిన సందర్భాన్ని నేను నేటికి మర్చిపోలేను. ఎందుకనంటే ఆ రోజు నన్ను పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకెళ్ళి ఎవరైనా పరిచయం చేసి ఆయనకి నా గురించి చెప్తే బాగుండేమో, నేను కొత్తగా పార్టీలకు వచ్చినప్పుడు నా ప్రయత్నం అది. కానీ అప్పటికే ఆయన మన పనితీరు కొంతవరకు వచ్చాడు, స్పీడ్గా చేస్తున్నాడు అనే నమ్మకం ఆయనకి కలిగి అక్కడున్న వాతావరణం, ఆ మీటింగ్ ప్రాంగణం అంతా కూడా మేము ఏర్పాటు చేసిన, అలాగే సారు ట్రైన్లో వస్తున్నప్పుడు రైల్వే స్టేషన్ దగ్గర మేము యువత అందరినీ పెట్టుకొని వాలంటీర్స్గా నిలబడి చేసిన తీరుని ఆయన ముందుగానే ఇంటెలిజెన్స్గా సమాచారం తీసుకోవడం, ఆ వేదిక మీద సభ అయిపోయిన తర్వాత వెళ్తూ వెనక్కి వచ్చి మర్చిపోకుండా నన్ను పిలిచి నన్ను అడిగి నా వివరాలు అడిగి నన్ను అభినందించి వెళ్ళిన సందర్భం నేటికి మర్చిపోలేను. ఆ రోజు భుజం తట్టిన పవన్ కళ్యాణ్ గారి నేటికి నేను వదలలేను, ఎప్పటికీ వదలలేను అన్న భావం నాకుంది. నేను నిలబడుతున్నాను. అంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు మిమ్మల్ని భుజం తట్టి ముందుకు తీసుకెళ్లే క్రమం జరుగుతుంది. కానీ పాకిరిపేట నియోజకవర్గంలో గెడ్డం బుజ్జి గారు లాంటి వ్యక్తులు మిమ్మల్ని భుజం తట్టి ముందుకు తీసుకెళ్తున్నారా అనే ప్రశ్న అయితే పాకిరిపేట నియోజకవర్గంలో వినిపిస్తుంది. ఆయనకు మీకు ఉన్న ఏమన్నా క్లాసెస్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే బాండింగ్ ఏ విధంగా ఉంది? అటువంటిది ఏం లేదండి. గడ్డం బుజ్జి గారు ప్రజారాజ్యం నుంచి కూడా మెగా ఫ్యామిలీతో అనుసంధానం కలిగిన వ్యక్తి. చిరంజీవి గారు, ఆ కుటుంబం అందరికీ కూడా ఆయన బాగా సుపరిచితులు. అయితే ఆయన అనుభవం వేరు, ఆయన రాజకీయం వేరు. నేను రాజకీయాల్లో కొత్త, మేబీ నేను రావడం అది ఆ మూమెంట్, ఆ తర్వాత నేను పార్టీలోకి ఎంటర్ అయిన తర్వాత నుంచి నేను పనిచేసిన విధానం ఇవన్నీ కూడా వాళ్ళు చూస్తూ ఉన్నారు. వారు నన్ను వెనక్కి లాగే ప్రయత్నం ఏమీ చేయలేదు. వాస్తవంగా చెప్పాలనుకుంటే భావాజాలాలు అంటే ఒకసారి కలవాలి అంటే ఇప్పుడు కూడా నేను ఎప్పుడు కలిసినా కూడా ఆయన మాట్లాడుతుంటారు. వాస్తవంగా ఈరోజు రాజకీయంగా నేను ఈ స్థాయికి ఇంత పట్టుదలగా ఎదగడానికి కారణం కూడా మనకి గురువులు లాంటి వాళ్ళు ఉండాలి. అంటే అలాగే పాకిరపేట నియోజకవర్గంలో గడ్డం బుజ్జి గారు వాస్తవంగా అంటే ఒక పరీక్షా విధానాన్ని మనకు పెట్టడం, దాన్ని ప్రతి క్షణం కూడా మేము జయించుకుంటూ రావడం, నేను అది గురువుగా భావిస్తాను అతన్ని.
నాకేమి అతను నాకు యాంటీ అని నేను ఎప్పుడు ఆ భావన లేదు, ఆయన కూడా ఆ భావన మరి నా ముందు ఎప్పుడు చూపించలేదు. అంటే మీరు జనసేన పార్టీలో ఒక అట్టడుగు సామాజిక వర్గానికి చెందిన ఒక విద్యావంతుడిగా మీకైతే ఒక పార్టీ ఒక నిర్ణయించింది. అదే స్థాయిలో మీ సామాజిక వర్గాన్ని మీ పార్టీ నుండి ఎటువంటి సపోర్ట్ ఉంటుంది, భవిష్యత్తులో ఎటువంటి పదవులు ఆశించు? మా సామాజిక వర్గం నుంచి అంటే అంటే అట్టడుగు వర్గం ఎవరైతే ఉన్నారో ఈరోజు జనసేన పార్టీ చూసుకున్నట్లయితే కాపు సమాజ వర్గానికి అనే ప్రచారం అయితే సాగింది. అంటే తెలుగుదేశం కమ్మ, వైసీపీ రెడ్డి అని. అంటే మీ పార్టీలో ఈ ఎస్సీ ఎస్టీలకి ఏ స్థాయిలో ప్రాధాన్యత ఉందంట? అది క్లియర్గా కనబడతా ఉందండి. మీరు చూస్తే మొన్న ఎమ్మెల్యే టికెట్లు 21 సీట్లు మేము ఎమ్మెల్యే టికెట్లు పోటీ చేయిస్తే అందులో మీరు అందులో ఆల్రెడీ 3 ఎస్సీలు ఎమ్మెల్యేలు అయి ఉన్నారు. ఎస్సీలకి ప్రాధాన్యత ఇవ్వకుండా ఆయన లేకుండా లేరు. మీరు చూస్తే ఈవెన్ మాల కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్ గారు లాంటి వ్యక్తి, అలాగే మన రాజుల ఎమ్మెల్యే వరప్రసాద్, లేకపోతే గన్నవరం ఎమ్మెల్యే పి గన్నవరం ఎమ్మెల్యే, తర్వాత మన రైల్వే కోడూరు ఎమ్మెల్యే, ఇలాగా వీళ్ళందరూ కూడా ఎస్సీ సమాజానికి చెందిన వాళ్ళే. సో గుర్తింపు అనేది మనం చేసే పనిని బట్టే ఇస్తున్నారు. సామాజిక వర్గం పరంగా కూడా చూసినా ఆ ప్రాధాన్యత ఎప్పుడు ఉంది. పార్టీలో ఎప్పుడు కూడా అంటే అణగారిన వర్గాలు, అంటే ఇప్పుడు నేను షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీ కులంలో పుట్టాను, నేను మాల సామాజిక వర్గానికి చెందినవాడిని. సో నేను అది చెప్పుకోవడానికి నాకు ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణం అయితే జనసేన పార్టీలో లేదు. జనసేన పార్టీ ఎప్పుడు కూడా కష్టపడే వాళ్ళ పట్ల పక్షపాతిగా ఉండే పార్టీ, కష్టపడే వారిని గౌరవిస్తుంది. అది ఏ కులం ఏ మతం అన్నది ఆయన ఎప్పుడు చూడలేదు. ఆ భావజాలాన్ని మా అధ్యక్షుల వారు ఎప్పుడు కూడా చూపిస్తూ ఉన్నారు. అందులో భాగంగా వారాహి వాలంటీర్స్ కమిటీకి నన్ను ప్రధానంగా పెట్టి ఈ యొక్క వారాహి యాత్ర అంతా కూడా స్టేట్ అంతా చేసిన పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నా కులం చూసి నాకు పని అప్పచెప్పలేదు. ఆయన నాకు నా పనిని చూసి నాకు పని అప్పచెప్పాడు. అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, పిఎస్సి చైర్మన్ నాదెళ్ల మనోహర్ గారు కానీ, మరి ఇతర రాజకీయ నాయకులు అధినాయకత్వంలో ఉన్న ప్రతి పెద్ద నాయకుడు కూడా మా పనిని గుర్తించారు. అది కులానికి ముడిపడి ఉంటుంది అని అంటే అది తప్పు. కానీ ఎదుటి పార్టీలు ఎప్పుడూ కూడా కులపరమైన విభేదాన్ని ఖచ్చితంగా చూపిస్తూ ఆ ప్రాధాన్యతలు గతంలో ప్రజలకు అలవాటు చేశారు. అంటే ఈ కులానికి ఇక్కడ వరకే ప్రాధాన్యత, ఈ కులం అలా లేదండి. జనసేన పార్టీలో నేను ఎస్సీ కులానికి సంబంధించిన వాడిని అయినప్పటికీ కూడా నా ప్రాధాన్యతకి పరిమితులు లేవు. నా ప్రాధాన్యత పవన్ కళ్యాణ్ గారు సరసన ఆయన ఉన్న ప్రతి చోట కూడా నేను ఉండే ప్రాధాన్యతని జనసేన పార్టీ కల్పించింది. అంతకుమించి ఇంకేం కావాలి? అంటే వైసీపీ కానివ్వండి, తెలుగుదేశం పార్టీలో కానివ్వండి, ఫైర్ బ్రాండ్గా ఏదన్నా విషయాలు, సామాజిక విషయాలు కానివ్వండి, రాజకీయ విషయాలు వచ్చినప్పుడు మాట్లాడే ఒక వ్యక్తులు ఉన్నారు. జనసేన పార్టీలో ఎంతమంది నాయకులు ఉన్నప్పుడు కూడా శివదత్తే ఎక్కువ మాట్లాడతాడు, శివదత్తే కౌంటర్లు ఇస్తాడు. ఆ స్థాయిలో పార్టీ లైన్ కూడా కొద్దిగా దాటి మాట్లాడే అవకాశం కూడా ఉందని ప్రజలు అనుకుంటారు. దీన్ని ఏమని? ఖచ్చితంగానండి. అంటే నాకు మొదటి నుంచి కూడా విప్లవ భావజాలం ఎక్కువ అండి. బేసిక్గా చెప్పాలనుకుంటే నేను పవన్ కళ్యాణ్ గారికి మూవీస్ నుంచి డైహార్డ్ ఫ్యాన్. వాస్తవంగా మీరు అత్తారింటికి దారేది సినిమా మీరు పవన్ కళ్యాణ్ గారిది చూసినప్పుడు ఆయన సగం సినిమా యూట్యూబ్లో వదిలేశారు రిలీజ్ అవ్వక ముందే. అంటే ఎంతమంది ప్రొడ్యూసర్లు కానీ, ఆ యొక్క డైరెక్టర్లు కానీ, అందులో ఉన్న 24 క్రాఫ్ట్స్లో పనిచేసిన ప్రతి ఒక్క శ్రామికుడు కూడా నష్టపోతాడు అందులోనే. అలాంటి పరిస్థితుల్లో కూడా మేము ఆ సినిమానికి నేను వెళ్ళినప్పుడు, మీరు ఇప్పటికీ ఆ వీడియో యూట్యూబ్లో చూస్తూ ఉంటాను, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆపే మొగడు ఎవరు లేడని మేము అంటే కొంత ఆవేశపూరితమైన ఆ భావజాలాన్ని ఆనాడే చూపించిన వ్యక్తిత్వం కలిగిన యువకుడు నేను. అలాంటిది పవన్ కళ్యాణ్ గారిని అంటున్న ప్రతిసారి ఏది అన్నా సరే ఖచ్చితంగా మేము రియాక్ట్ అవుతాము. ఇందులో కూడా ఎక్కడా తగ్గం. ఎవరు రియాక్ట్ అవుతున్నారు, ఎందుకు రియాక్ట్ అవుతున్నారు అన్నది పక్కన పెడితే, పవన్ కళ్యాణ్ గారి జోలికి వచ్చినప్పుడు, జనసేన పార్టీ నాయకుడి జోలికి, మా అధినేత పవన్ కళ్యాణ్ గారు పెట్టిన పార్టీ జోలికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ పార్టీలో నాయకుడిగా నేను స్పందిస్తాను. లైన్ దాటి స్పందించడం అనేది అంటే మీరు అనుకోవచ్చు, అంటే నేను అగ్రెసివ్గా స్పందిస్తాను, కానీ అంతకు మించి ఎవరిని కూడా నేను దుర్భాషలు ఆడేసిన పరిస్థితులు మీరు ఎప్పుడు కూడా చూసుండరు. ఎందుకనంటే మాకు తెలుసు ఆ లైన్ ఎంతవరకు మాట్లాడాలి, ఏం చేయాలన్నది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా లైన్ దాటానంటే ఆయన ఇష్టానుసారంగా మాట్లాడే ప్రయత్నం ఇప్పుడు ఒకప్పుడు మీరు చూస్తే జనసేన పార్టీలో ప్రియా అనే అమ్మాయి జనసేన వారాహి యాత్ర పూర్తి చేసుకుని రిటర్న్ వెళ్తున్నప్పుడు రాత్రి 11:30 ప్రాంతంలో
కొంతమంది అప్పుడు అధికారులు ఉన్నటువంటి వైసీపీ వాళ్ళు కొంతమంది దాడి చేయడం, దాన్ని నేను ప్రతిఘటించి నేను ఆ రోజు నిలబడి ఆ అమ్మాయిని కాపాడి ఆ అమ్మాయిని తిరిగి ఆమె గృహం చేరే వరకు కూడా మేము అండగా నిలబడ్డాం. కనుక ఏంటంటే ఆ భావజాలం యువకుల్లో ఉంటుంది. అది మనం ఎంత బలవంతులు అన్నది పక్కన పెడితే మన సంకల్పం ఎంత గొప్పది అన్నది ఇంపార్టెంట్. ఆ విధంగా మేము స్పందిస్తాం. ప్రస్తుతం పాయకరాపల్లి నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వంలో మీ పాత్ర ఏ విధంగా ఉంటుంది, భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది? కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా ఆ గుర్తింపు పార్టీ మాకు ఇచ్చింది. అందుకే ఈరోజు ఇటు హోమ్ మినిస్టర్ గారు ఉన్నా మేము వెళ్ళిన ప్రతిసారి ఆ గౌరవాన్ని మాకు కూటమి ప్రభుత్వంలో మాకు ఇస్తున్నారు. భవిష్యత్తులో కూడా పవన్ కళ్యాణ్ గారు, అంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ సూచన ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా ఆ సూచన మేరకు ఆ లైన్ దాటుకుంటా కూటమి ప్రభుత్వం గౌరవాన్ని కాపాడుకుంటూ పనిచేసే బాధ్యత అయితే మాలో ఉంది. ఆ నమ్మకం కూడా మాకుంది. గతంలో కొంతమంది నాయకులు పేట కుర్రాడు వచ్చాడు, రాజకీయాలు చేసాడు నా స్థాయి నుండి రాష్ట్ర కార్యదర్శిగా, రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్గా మీరు ఎదిగిన తీరైతే పార్టీలో మీకు ఒక అరుదైన గౌరవం తీసుకొచ్చింది. భవిష్యత్తులో ఒక మంచి వార్త మీ నుండి వినే అవకాశం ఉందంట పార్టీని. భవిష్యత్తులో మంచి వార్త అనే దానికన్నా భవిష్యత్తులో మనం సాధించే విజయాన్ని ప్రజలకు పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. మేము రాజకీయాల్లోకి వచ్చింది కూడా సేవాభావంతో వచ్చాను. మీరు ఈరోజు జనసేన పార్టీలో నేను రాష్ట్ర కార్యదర్శి, నేను జనసేన పార్టీలో వాలంటీర్స్ కమిటీ ఇన్ఛార్జ్గా ఉన్నాను, లేకపోతే కూటమి ప్రభుత్వంలో సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్నాను. ఇవి మీరు ఒక సైడ్ చూశారు. రెండో సైడ్ ఇవి చేస్తూ కూడా నేను దివ్యాంగులని ప్రోత్సహించే విధంగా పారా వాలీబాల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి నా సేవాభావం చూసి వాళ్ళు ప్రత్యేకంగా నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. అక్కడి నుంచి నేను వాళ్ళందరినీ కూడా ఈ స్టేట్లో సరైన ప్లేయర్స్ని, అంటే దివ్యాంగుల్ని ప్రోత్సహించి ఆ టీంని తీసుకెళ్ళి నేషనల్ ఛాంపియన్షిప్ గెలిపించి మీరట్లో నేను తీసుకురావడం జరిగింది. పారా వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రత్యేకంగా మా యొక్క ఆ ప్రోత్సహించే తీరును చూసి నన్ను వైస్ ప్రెసిడెంట్గా చూస్ చేసుకోవడం జరిగింది. సో ఇట్లా ఏంటంటే సేవ చేసే అవకాశం ఎక్కడున్నా ఖచ్చితంగా అందులో శివదత్ ముందుంటాడు. ప్రత్యేకంగా జనసేన పార్టీలో ఉంటూ నేను సాధించాల్సిన విజయం ప్రతిదీ కూడా ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంలోనే నేను ఆ రోజు రాజకీయాల్లోకి వచ్చింది కూడా. నేను రాజకీయాల్లోకి రాకముందు వాయిస్ ఫర్ ద రైట్ అని ఎందుకు నేను పోరాటాలు చేశాను. దాని తర్వాత అంటే రాజకీయ బలం లేకపోతే మనము దీర్ఘకాలిక పరిష్కారాలని మన సమస్యలకి ఇవ్వలేము అన్న ఒక ఆలోచన విధానంతో నేను ఆ లైన్ నుంచి బయటకు వచ్చి ఇమ్మీడియట్గా రాజకీయ పార్టీలోకి, అప్పుడున్న కొత్తగా వచ్చిన పార్టీ అయినప్పటికీ రానున్న రోజుల్లో మనకు అవకాశం ఎక్కువగా ఉంటుంది, మనం సేవ చేసే అవకాశం అని చెప్పి వచ్చాము, ప్రూవ్ చేసుకున్నాము. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రజలకి దగ్గరగా ఉండి సేవ చేసే గుర్తింపు అయితే ఉంటుందని నేను కూడా నమ్ముతున్నాను. అంటే యువత రాజకీయాల్లో రావడానికి చాలా ఆసక్తి చూపుతున్నారు, మరి అటువంటి యువతకి మీరు ఇచ్చే సందేశం? ఖచ్చితంగానండి. యువతరం అంటే కొత్త తరంని ప్రోత్సహించాల్సిన బాధ్యత ఎప్పుడు ఉండాలని నేను మొదట్లో కూడా చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. యువతకి భవిష్యత్తు ఉంది. యువత అంటే మనం చేయాల్సింది ప్రజలకి ఏ విధంగా సేవ చేయాలి, ఆ సమస్యల మీద ఏ విధంగా స్పందించాలి, ఆ సమస్యల మీద పోరాటం చేసే తీరు ఏంటి, వీటి మీద అవగాహన తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే పవన్ కళ్యాణ్ గారు కూడా యువతకి ప్రత్యేకమైన శిక్షణ తరగతులు, రాజకీయంగా ఇంట్రెస్ట్ ఉండి యువత ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రత్యేక శిక్షణ తరగతులు కూడా పెట్టాలన్న ఆలోచన ఆయనలో ఉంది. అలాంటి అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను యువతను ప్రోత్సహిస్తాను, ముందుకు రండి సేవ చేయాలంటే. ఎప్పటి నుంచో రాజకీయం ఎప్పుడు ఒక ఇంటికే పరిమితం, రాజకీయం ఎప్పుడు పర్టికులర్ నాయకత్వానికే పరిమితం, రాజకీయం ఎప్పుడు డబ్బున్నడికే పరిమితం అన్న స్థాయి నుంచి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పోరాటం చేసే తత్వం ఉంటే డబ్బుతో పని లేదు, నువ్వు నిజాయితీగా నిలబడేవాడివైతే ఖచ్చితంగా రాజకీయాలు ఎదగొచ్చు అని ప్రూవ్ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సో ఖచ్చితంగా మేము దానికి యువతని ఖచ్చితంగా నేను ప్రోత్సహిస్తాను. ఆ విషయంలో ఉదాహరణగా నన్ను తీసుకోమని చెప్తాను. నాకు అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా యువతకు నేను అండగా నిలబడతాను. థ్యాంక్ యూ.